జై భీమ్ సార్. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. సార్, అంబేద్కర్ గారు బౌద్ధిజం తీసుకున్నారు కదా, తీసుకునే ముందు ఏం చెప్పారు? అంబేద్కర్ బుద్ధిజం తీసుకునే ముందు ఏం చెప్పారంటే 1935లో ఏవ్లాలో ఆయన ఒక ప్రెడిక్షన్ చేశారు. హీ స్ట్రగల్డ్ ఎ లాట్. ప్రెడిక్షన్ ఏం చేశాడంటే, నేను ఒక హిందూ ధర్మంలో పుట్టాను, కానీ నా చావు మాత్రం హిందూ ధర్మంలో లేదు. ఇది ఏంటంటే ఏంటంటే ఆయన ముందే ప్రెడిక్షన్ చేసినప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏంటని, నేను పుట్టాను హిందూ ధర్మం, ఆయన తప్పు కాదు, కానీ నా సావు మాత్రం ఈ ధర్మంలో ఉండదని చెప్పాడు. సార్, అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన అతను, అన్ని వర్గాల కోసం పోరాడిన అతను. ఎస్, ఆయన 1932 నుంచే ఆయన అన్ని వర్గాల గురించి అప్పటి నుంచి ప్రాధాన్యపెడుతున్నాం. మన అందరికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ ఎక్సెప్ట్ బ్రాహ్మణీస్. కాబట్టి ఆయన చేసింది ఏంటంటే, మన భారతదేశంలో, యావత్ భారతదేశంలో కనీసం ఎస్సీ ఎస్టీలు అయితే కనీసం మొత్తానికి ఏం లేదు, ఓబీసీలకు కూడా నేను ఇచ్చిన కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ కూడా యాక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న బ్రాహ్మణిజం, ఆ కల్చర్ డెఫినెట్లీ నా వాళ్లకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అస్సలకి న్యాయం ఇవ్వరని ఆయన అప్పుడే ప్రెడిక్ట్ చేశారు. జై భీమ్ అన్న. జై భీమ్. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇబ్రాహీంబాగ్, హైదరాబాద్. పేరు? వినాయక్ సాయి కుమార్. అంబేద్కర్ ఫుల్ నేమ్ ఏంటి? భీమ్రావ్ అంబేద్కర్. భీమ్రావ్ అంబేద్కర్. ఎస్. అన్న, ఇప్పుడు మనకు అంబేద్కర్ గారు సమాన హక్కులు, మనుషులందరూ ఈక్వాలిటీ అనేది కాకుండా ఇంకా వేరే ఏం చేసినా మన కోసం? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు వర్కింగ్ అవర్స్ గురించి తీసుకున్నా కూడా మనకు 12 అవర్స్, 14 అవర్స్, 16 అవర్స్ విచ్చలు వీడిగా బిజినెస్ మ్యాన్స్ అప్పుడు జాబ్ చేయించుకునే వాళ్ళు, అన్నీ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 8 అవర్స్ మాత్రమే జాబ్ చేయాలి అనేది మన కోసం తీసుకొచ్చాడు. అది ప్రతి ఒక్క సామాన్యునికి, ప్రతి ఒక్క లోకల్ పర్సన్కి, మన నార్మల్ పర్సన్కి బెనిఫిట్ అది. అలాగే ఇంకొకటి తీసుకుంటే మహిళల కోసము 9 మంత్స్ మెటర్నిటీ లీవ్ అనేది 9 మంత్స్ మెటర్నిటీ లీవ్ అనేది ఏర్పాటు చేసి ఇచ్చాడు మన కోసము. 6 మంత్స్. దానికోసము మనకు ఎంత బెనిఫిట్ అయిందంటే మన మహిళలకు మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మన ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎంత ప్రాబ్లం అవుతుందో ప్రతి మహిళకు తెలుసు. అలాగే ఇప్పుడు రాజ్యాంగంలో సేమ్ అలాగే ఫీమేల్స్కి మళ్ళీ ఆస్తిలో కూడా సమానత్వం రావాలనేది కూడా మనకు రాసిచ్చాడు. అలా ఎన్నో చెప్పుకోవచ్చు మనం. మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ అన్నీ చదివి మనకు 1950లో మనకు రాసిచ్చి 1950లో మనకు అందించారు. ఇంతకు మించి పెద్ద కాన్స్టిట్యూషన్ మన ప్రపంచంలో లేదు అని నేను నమ్ముతున్నా, ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. జై భీమ్ అన్న. జై భీమ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాదే. అందరు క్యాలెండర్స్ పట్టుకున్నారు. ఈరోజు మాలమానాడు క్యాలెండర్ని ఓపెనింగ్ చేస్తాం. ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే ట్యాంక్ బండ్ దగ్గర క్యాలెండర్ ఓపెన్ చేస్తాం. ఈరోజు కూడా క్యాలెండర్లు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినాం. సార్, చూపిద్దాము. మీ పేరు అన్న? నా పేరు గోపోజు రమేష్ బాబు, మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. మేము ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గరనే నూతన సంవత్సరాల క్యాలెండర్ని మేము ఇనాగ్రేట్ చేస్తూ ఉంటాం. జనవరి 1కి మేము ఓపెన్ చేయం క్యాలెండర్ని. అంబేద్కర్ జయంతి రోజే ఓపెన్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? దాదాపు 11 సంవత్సరాలు చేస్తున్నాం, 11 ఇయర్స్ నుంచి. మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు కదా. ప్రభుత్వం లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అరేంజ్మెంట్స్ సేమ్ ఉన్నాయా? ఇప్పుడు కొంచెం అరేంజ్మెంట్స్ కొంచెం బాగున్నాయి. ఇప్పుడు కొంత బడ్జెట్ కూడా పెరిగింది, అరేంజ్మెంట్స్ కొంచెం పెరిగినాయి. ప్రతి సంవత్సరం చూసుకుంటూ వస్తాం మనం. లాస్ట్ ఇయర్ అంతకుముందు కంటే కూడా ఇప్పుడు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ పెంచింది. జనాలు కూడా నాకు తెలిసి ఎక్కువ వచ్చినాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి, పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈసారి వచ్చి ఉత్సవాల దానిలో మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు. స్టేజ్ మీద కూర్చున్నాడు ముఖ్యమంత్రి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా కూర్చోలే. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని స్టేజ్ మీద కూర్చొని కొంత ఆయన మెసేజ్ ఇవ్వడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించినట్టుగా మేము భావిస్తున్నాం.